మన ఇంతకుముందు నేను జూలై 1 డాక్టర్స్ డే రోజు నేను చార్జ్ తీసుకున్నా. ఫస్ట్ ప్రయారిటీ పోలీస్ వాళ్ళు, హోంగార్డ్స్. నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటే మేము హాయిగా ఉంటాం, మేము కరెక్ట్గా పనిచేయగలుగుతాం. లేకపోతే దిగులు పడుతుంటాం. నేను డ్యూటీ చేస్తున్నాం, నా ఇంట్లో నా వైఫ్, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, అన్న తమ్ములు, నా కుటుంబ సభ్యులు జబ్బుతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారని మేము దిగులు పడుతున్నాం. మేము సరిగ్గా పనిచేయలేం. అది కాకుండా మాకు టైం కూడా దొరకదు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మాకు టైం లేదు. ఎందుకంటే పగలు రాత్రి పోలీసు వాళ్ళు పనిచేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్తవ్యం. మీ ఆరోగ్యం కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అది మేము ఎన్ష్యూర్ చేయాలి. ఈ కర్తవ్యం చేయడానికి నేను కేజీహెచ్ సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్తే, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేసినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నాం. మనకు ఈరోజు ముఖ్యంగా డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, అది కాకుండా క్యాన్సర్, ఈ 4 మనకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఈరోజు ఒక ఎపిడమిక్ లాగా వ్యాపించింది. అన్ని నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్, మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఒబిసిటీ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల ఇది పెరుగుతుంది. మనం ఎక్సర్సైజ్ చేయము, ఎక్కువ తింటాము, దానివల్ల పెరుగుతుంది. సో మేము రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, ప్రాజెక్ట్ ఫైటింగ్ ఫిట్. ఫైటింగ్ ఫిట్ అంటే మేము ప్రతి మంత్ ఆల్ ఏఆర్ సివిల్ అందరిది బిఎంఐ క్యాల్కులేట్ చేస్తున్నాం. మన అందరికీ తెలుసు బాడీ మ్యాస్ ఇండెక్స్ 18 to 24.5 వచ్చేసి నార్మల్ వెయిట్ రేంజ్. తర్వాత మేము కేటగరైజ్ చేస్తున్నాం. పోలీస్ వాళ్ళు ఎవరెవరు ఓవర్ వెయిట్, ఎవరెవరు ఒబీస్ కేటగిరీ, అది చూసి తర్వాత వాళ్లకు ప్రతిరోజు మేము మన ప్రతి పోలీస్ స్టేషన్లో అండ్ ఏఆర్ గ్రౌండ్స్లో కంపల్సరీ యోగా స్టార్ట్ చేసాము. యోగాసన అవైలబుల్ పర్సనల్ యోగాసన చేయాలి ప్రతిరోజు పొద్దున. అది ఏడీసీపీ సిఆర్ గారికి రిక్వెస్ట్ చేశాము, ఆయన మానిటర్ చేస్తున్నారండి. తర్వాత ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మనం ఇచ్చేసి ఓవర్ వెయిట్ కేటగిరీ నుండి, ఒబీస్ కేటగిరీ నుండి ఎవరెవరు నార్మల్ వెయిట్ కేటగిరీకి వస్తారు వాళ్ళందరినీ మంత్లీ క్రైమ్ మీటింగ్ రోజు పిలిపించి పబ్లిక్గా సత్కరిస్తాం, గౌరవిస్తాం. హార్ట్ అటాక్, స్ట్రోక్, సెరిబ్రల్ స్ట్రోక్ అండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్, ఈ 3 ప్రాబ్లమ్స్ ఈరోజు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. కానీ ఇంకొకటి మెంటల్ హెల్త్. ఇక్కడ సైకియాట్రీ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ ఎవరు లేరండి ఇక్కడ మన వేదిక మీద ఎవరు కూర్చోడం లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మెంటల్ హెల్త్, సైకియాట్రిక్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఈరోజు చాలా వ్యాపించింది. చాలామందికి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది బాధపడుతున్నారు, కానీ బయట చెప్పలేకపోతున్నారండి. అందుకే టోటల్ హెల్త్ అంటే బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. కాబట్టి ఈ మనం సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా అందరికీ ఇస్తే వాళ్లకు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు అందరూ యాంగ్జైటీ అంటే అందరికీ ఉన్నాయి. చాలామందికి నిద్ర కూడా రాదు, ఒకటి యాంగ్జైటీ వల్ల, లేకపోతే డిప్రెషన్ వల్ల, లేకపోతే బోత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. అది చేస్తే తర్వాత మాకు చెప్తే ఈ కారణం వల్ల యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఆ ఇష్యూస్ కూడా మేము ట్రై చేస్తాం సార్ట్ అవుట్ చేయడానికి. ఎందుకంటే మన అందరికీ తెలుసు పోలీస్ ఫ్యామిలీలో కొందరికి డ్రగ్స్ అలవాటు ఉంది, చాలామందికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఇంకా ఎక్కువ మందికి అప్పు తీసుకోవడానికి అలవాటు ఉంది. అప్పు వల్ల చాలామంది చచ్చిపోతున్నారండి, ఆత్మహత్య చేసుకుంటున్నారండి, బయట చెప్పలేకపోతున్నారండి. ఆత్మహత్య చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అప్పు వల్ల, కాబట్టి ఆత్మహత్య చేస్తారని. కాబట్టి ముందుగానే మాకు తెలియజేస్తే మీ సైకియాట్రిక్ కౌన్సిలింగ్ అప్పుడు ఆ వైఫ్, పిల్లలు చెప్తే మీకు మా ఇంట్లో ఇటువంటి ప్రాబ్లం ఉంది, డ్రగ్స్ అయితే డీ అడిక్షన్కి పంపిస్తాం,